ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తరువాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్తబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ మొజ్తబా ఖమేనీకి మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్తబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ అనంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. రైటిక ఇరాన్ ను కొత్త సుప్రీం లీడర్ గా మొజ్తబాను ఎన్నుకున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. గంగోత్రి అయితే ఇరాన్ లోని రాజకీయ పరిమాణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ నూతన సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీ పేరును ఇరాన్ మీడియా ప్రస్తావించింది. అయితే అధికార ప్రకటన వెలువడక ముందే ఈ సమాచారం వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చలు మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సుప్రీం లీడర్ గా కొనసాగినటువంటి అలీ ఖమేనీ తర్వాత వారసత్వం పైన అనేక ఊహాగానాలు కూడా వినిపించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ ను ఎన్నుకునే అధికారం అసెంబ్లీ ఎక్స్పర్ట్ కు మాత్రమే ఉంటుంది. అయితే ఈ మండలి గోప్య సమావేశంలో మొజ్తబాను ఎంపిక చేసినట్లు కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే ఇప్పటికే వెల్లడిస్తూ ఉన్నాయి. మొజ్తబా ఖమేనీ గత కొన్నాళ్లుగా దేశ రాజకీయ మత వ్యవహారాలలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగినట్టుగా విశేషాలకు కూడా చెప్తూ ఉన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గౌట్ మొత్తంగా వర్గానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పైన అధికారులు ఇంకా ధృవీకరణ మాత్రం ఇంకా రాలేనట్టుగా తెలుస్తుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికార మార్పిడి ప్రక్రియ పైన అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తలు నెలకొన్న వేళ ఈ పరిమాణం ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ సమాచారాన్ని ఊహాగానాలకే పరిమితం అంటూ కూడా రాజకీయ వర్గాలు కూడా చూస్తున్నాయి. అయితే ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాము. అదే రెగ్యులర్ గా దాడులు ప్రతిదాడులతో మొత్తంగా కూడా ఇటు ఇజ్రాయెల్ గానీ ఇటు అమెరికా గానీ రెండు కూడా ఇరాన్ పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఆ యొక్క ఖమేనీ తదనంతరం మొత్తంగా కూడా మరణించిన తర్వాత ఈ యొక్క అయితే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు కూడా చెప్తూ వస్తున్నటువంటి క్రమాలు చూస్తున్నాం. వారసత్వంగా కాకుండా మొత్తంగా కూడా ప్రజాస్వామ్యం రావాలి అంటూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే అక్కడ ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే చర్చలకు మేము వచ్చేదే లేదు, ఖచ్చితంగా పగ ప్రతీకారాలు తీర్చుకుంటాం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇటు ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా కూడా మొత్తంగా మిసైళ్లతో డ్రోన్లతో దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే అమెరికా
మొత్తంగా స్థావరాలు ఉంటాయో ఆ స్థావరాలను పైన అన్నింటినీ కూడా గురి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఆ టెహ్రాన్ లో కూడా అయితే ఇటు దాడులకు తెగబడుతున్నటువంటి కూడా సిచ్యువేషన్, ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఒక వారం రోజుల నుండి ఆ యుద్ధంతో మొత్తంగా పశ్చిమ ఆసియా దేశాల మొత్తంగా కూడా ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయం లోపల మొత్తంగా కూడా ఆ చీఫ్ ని కోల్పోయిన తర్వాత నూతన చీఫ్ గా ఎవరిని ఎన్నుకుంటారు అనే క్రమం లోపల కూడా తీవ్ర ఆ ఉత్కంఠ మధ్యలో అయితే సోషల్ మీడియా వేదికగా కానీ ఇటు అంతర్జాతీయ మీడియా వేదిక కానీ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ మీడియా కానీ మొత్తంగా చూసుకునే కనుక ఈ ఖమేనీ రెండవ కుమారుడైన ముర్తజాను మాత్రమే ఎన్నుకుంటారు అంటే కూడా ఆ ఒక సందర్భంగా తెలిపినటువంటి క్రమంలో చూస్తున్నాం. అటు అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ ఇంకా అధికార ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సుప్రీం గా ఎన్నుకోబడతారో వాళ్ళు మొత్తంగా కూడా ఈ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి సైనిక వ్యవహారం కానీ మొత్తంగా కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మొత్తంగా చూస్తుంటే కనుక మరి కాసేపట్లో కానీ మొత్తంగా కూడా అసెంబ్లీ ఎక్స్పర్ట్ అధికారికంగా ఇంకా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే జాతీయ మీడియాతో పాటు ఇరాన్ మీడియా కూడా ఇప్పటికే ఇక ముర్తజాను ఆ సుప్రీం చీఫ్ గా ఎన్నుకుంటారు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.